దుమ్ములకు కారణభూతుడైన దేవా, సర్వోన్నతుడైన రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించుటకు మేము సిద్ధపడుచుండగా మా దేవా మాతో మాట్లాడండి అయ్యా. నీ దాసుడు బలహీనుడు, జ్ఞానము లేనివాడు. నీ దాసుడు మాట్లాడుటకు అయోగ్యుడు. నీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి అయ్యా. మాకు అవసరమైనటువంటి మాటలు అవసరమైన రీతిలో మీరు మాకు తెలియచేయండి అయ్యా. నీ మాటలు ధ్యానించి నీ మాటలలో ఉన్న శక్తిని మేము స్వీకరించినట్లుగా మీరు మాతో మాట్లాడండి. వాక్యము వింటున్నప్పుడు ఆధ్యాత్మిక రోషాన్ని మాలో కలిగించండి. వాక్యం విని మమ్మల్ని మేము సరిచేసుకొని నీ రాకకై సిద్ధపడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొంది నీ శక్తి నీడలో మేము ఉండినట్లుగా నీ వాక్య శక్తిని అనుభవించినట్లు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్. భారతదేశంలో ఒక సంవత్సరానికి దాదాపుగా 9.5 లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఒక నిమిషానికి 20 మంది చనిపోతున్నారు. ఓ గంటకు 1200 మంది చనిపోతున్నారు. ఆ 1200 మందిలో గంటకు 64 మంది క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు ఈ లెక్క మీతో చెప్తున్నానంటే, మనిషికి మరణం ఏ దిక్కు నుండి వస్తుందో తెలియదు. మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో గంటకు 1000 మంది చనిపోతే 1000 మందిలో 64 మందికి పైగా క్రైస్తవులుంటే ఆ 64 మంది క్రైస్తవులలో ఎంతమంది నిజముగా దేవుణ్ణి అంగీకరించి దేవుని రాజ్యానికి వెళ్తున్నారు? అన్యజనులు ఎంతో మంది దేవుణ్ణి ఎరుగలేదు. వారు దేవుని ప్రేమను తెలుసుకోలేకపోయారు. వారు నరకానికి చేరువయ్యారంటే ఒక లెక్క ఒప్పుకోవచ్చు, తప్పదు. ఎందుకంటే వారు దేవుణ్ణి అంగీకరించలేదు కాబట్టి, వారు రక్షణ పొందలేదు కాబట్టి వారు నరకానికి వెళ్ళిపోయారనొచ్చు. కానీ గంటకు 64 మంది క్రైస్తవులు చనిపోతున్న వేళల్లో ఈ 64 మంది క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఈ 64 మందిలో ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్తారు? నిజం చెప్పాలంటే నేటి క్రైస్తవ్యములో ఉజ్జీవం తగ్గిపోతుంది. క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. లెక్కకి విస్తరించున్నారు. రోజు రోజుకి ఆ సంఖ్య పెరుగుతుంది. సంతోషం. కానీ ఆనాటి ఉజ్జీవం ఈనాటి క్రైస్తవ్యములో ఎందుకు ఉండట్లేదు? ఆనాటి ఆత్మల భారం నేటి క్రైస్తవ్యములో ఎందుకు ఉండట్లేదు? ఉజ్జీవం అంటే అది ఓ కార్యక్రమమా? ఉజ్జీవం అంటే ఏదో ఉజ్జీవం ఉజ్జీవం అని పాడటమా, పలకటమా? అసలు ఉజ్జీవం అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే, చనిపోయినటువంటి ఆత్మ మరలా జీవముతో నింపబడటమే పునర్జీవం, ఉజ్జీవం. ఈరోజు చాలా మంది క్రైస్తవులలో చనిపోయిన వారు ఉన్నారు. విశ్వాసం చనిపోయింది, ప్రార్థన చనిపోయింది, దేవుని కొరకు నిలబడాలనేటువంటి తపన చనిపోయింది. వారిలో మరలా ఉజ్జీవం రగల. లోకమంతా లోకం కోసం పరితపిస్తుంటే దేవుని కోసం బ్రతుకుతానని, దేవునిలో బ్రతుకుతానని మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరగటమే ఉజ్జీవం. దేవుని కొరకు అగ్ని వలె మండటమే ఉజ్జీవం. ఉజ్జీవం. ఈ రోజున అలాంటి ఉజ్జీవం క్రైస్తవ్యములో తగ్గిపోతుంది. ఈరోజు ఉజ్జీవం రావాలి,
ఉజ్జీవం పెరగాలి. ఎందుకు ఉజ్జీవం తగ్గిపోతుందంటే చాలా కారణాలు ఉన్నాయి. ఉజ్జీవం తగ్గిపోవటానికి బైబిల్లో చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఆనాటి కాలములో 12 మంది అపోస్తులు ప్రపంచానికి సువార్త తీసుకురాగలిగితే, ఆనాడు 3000 మంది బాప్తీసం తీసుకున్నవారు, 120 మంది మేడగది మీద ఉన్నవారు, వారందరూ కూడా ప్రపంచానికి యేసుక్రీస్తును పరిచయం చేస్తే, ఈరోజు వేల లక్షల్లో ఉన్న సేవకులు. కానీ ఎందుకు ప్రపంచం యేసుక్రీస్తుని అపార్థం చేసుకోవడానికి ఈ లక్షల మంది క్రైస్తవులే కారణమవుతున్నారు. కొంతమంది యేసుక్రీస్తు వైపు నుండి పక్క త్రోవ పట్టడానికి ఈ క్రైస్తవులే కారణమవుతున్నారు. ఆనాటి క్రైస్తవులలో ఉన్న ఉజ్జీవం ఈనాటి క్రైస్తవులలో ఎందుకు తగ్గిపోతుందంటే, ఈనాటి క్రైస్తవములో ఆచారం ఎక్కువైపోతుంది, ఆత్మీయత తక్కువైపోతుంది. ఆనాటి క్రైస్తవంలో సహవాసం ఎక్కువ, ఈనాటి క్రైస్తవులలో సహవాసం తక్కువ. ఆనాటి క్రైస్తవులలో తగ్గింపు ఎక్కువ, దేవుని కొరకు నిలబడాలనేటువంటి తపన ఎక్కువ. అందుకని వారిని వారు తగ్గించుకొని దేవుని నామాన్ని మహిమపరిచారు. ఈనాటి క్రైస్తవ్యంలో స్వకీర్తి, నన్ను పొగడాలి, నన్ను ఎవరైతే పొగుడుతారో, నన్ను ఎవరైతే గణపరుస్తారో, ఎవరైతే నన్ను గ్రేట్ అంటారో వాళ్ళ వైపు నేను చూస్తానని మనుషుల వైపు చూస్తున్నారండి ఈనాటి కొంతమంది క్రైస్తవ్యం. ఆనాటి క్రైస్తవులలో, ఆది అపోస్తులలో మనస్పర్ధలు లేవు. ఈనాటి క్రైస్తవులలో మనస్పర్ధలు ఎక్కువ. ఆనాటి క్రైస్తవులలో మేము క్రీస్తు కోసం పని చేయాలని తపనుండేది. ఈనాటి క్రైస్తవులలో సేవకుల కోసం పని చేయాలనే తపన. ఆనాటి క్రైస్తవంలో మేమందరం ఒకటే, మేము ఆరాధిస్తున్నది ఒక దేవునినే, మేము ప్రార్థన చేస్తుంది ఒకే దేవుని నామములో అనేటువంటి మనస్సు ఉండేది. కానీ ఈనాటి క్రైస్తవ్యములో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు అన్నట్లు, సంఘాల డినామినేషన్లు, మా చర్చి గొప్పదండి, మేము గొప్పోళ్ళం అండి, మా డినామినేషనే గొప్పదండి, మా చర్చికి వచ్చిన వాళ్ళే పరలోకి వెళ్తానండి అనే మనస్సు పెరిగిపోయింది. ఆనాటి క్రైస్తవ్యం పరిశుద్ధాత్మ మీద ఆధారపడేది. ఈనాటి క్రైస్తవ్యం సంఘ పెద్దల మీద, మనుషుల ఆచారాల మీద, డబ్బు మీద ఆధారపడి ఉందండి. ఆనాటి క్రైస్తవంలో ప్రార్థనలో కూర్చున్నారంటే చెరసాల సంఖ్యలు తెంపబడే. ఈనాటి క్రైస్తవ్యములో ప్రార్థన కంటే ప్రోగ్రాములు ఎక్కువ. ఆనాటి క్రైస్తవులో ఆత్మల భారం ఉండేది. ఆత్మల భారం కొరకు వాళ్ళను వాళ్ళు సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. నేటి క్రైస్తవ్యములో ఆత్మల భారము కంటే ఆస్తుల భారం ఎక్కువైపోతుంది. ఏదా ఉద్యమం? ఒకటే ఆశ, అంత్య దినంలో మనం మరలా ఉజ్జీవం రగలాల. ఆ ఉజ్జీవం రగలడానికి మనం కారణం కావాలి. ఆ ఉజ్జీవం మరలా రావాలి, 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 రావాలి. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ఫోన్ ఉంది. ఫోన్ ఏం చేస్తాం? ఫోన్ వాడుతూ ఉన్నప్పుడు హ్యాంగ్ అయింది అనుకోండి, ఫోన్ ఆగిపోతా ఉందనుకోండి, ఏం చేస్తారు? వెంటనే రీసెట్ చేస్తారు. అంటే నా ఫోన్ సరిగ్గా పనిచేయలేదు, మరలా ఈ ఫోన్ని రీసెట్ చేస్తే మళ్ళీ కొత్తగా ఫోన్ పనిచేస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో మనం రీసెట్ అవటమే మనలో ఉజ్జీవం. మన ఆత్మకి ఛార్జింగ్ పెట్టడమే ఉజ్జీవం. ఈరోజు ఉజ్జీవం రావాలి. ప్రార్థన శక్తి లేదు, మరలా ప్రార్థన శక్తి రావాలి. వాక్యం పట్ల ఆకలి రావాలి. ఆ ఈ లోకం కొరకు పని చేసేటువంటి వారు యేసయ్య కోసం పని చేసేవారు కావాలి. సంఘం నిద్రపోతుంది, అలాంటి సంఘం నిద్ర లేవాలి. ఆత్మల కోసం పనిచేసేటువంటి ఉద్యమం రావాలండి. ఉద్యమం కొరకు అడుగులు వేయాలి. ఎందుకంటే తీర్పు ముందు మనలోనే బయలుదేరుతుంది. నేను ఒక మాట చెప్తాను, దేవుడు నా మధ్యలో పెట్టిన ఒక భారం. అన్యులు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు, వారి విగ్రహారాధనలో మునిగిపోయారు. వారికి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలనేటువంటి తాపత్రయం చాలా మందికి ఉంటుంది, మంచిది. కానీ దేవుడు నాలో పెట్టినటువంటి ఒక చిన్న భారం ఏంటంటే, అన్యులను రక్షించే క్రమంలో మన క్రైస్తవులలో చాలా మంది
మన ఇంటి వారు బాలేదు, ముందు వీరిని మనం మార్చుకుందాం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎలా అంటే ఆనాడు అన్యజనులు, ఆనాడు లోకంలో ఉన్నటువంటి వారు చెడిపోయారు. క్రైస్తవ్యం బాగుంది కాబట్టి వారి తాపత్రయం, వారు బాగుండాలని వారి కొరకు పనిచేసేవారు. కానీ ఈ రోజున వారి సంగతి ఏంటో పక్కన పెడితే మన వాళ్ళలో ఉజ్జీవం తగ్గిపోయింది, మన వాళ్ళలో ప్రార్థన తగ్గిపోయింది, మన వాళ్ళలో లోషం తగ్గిపోయింది. వాళ్ళు మారాలనుకొని వీళ్ళు మారామన్న భ్రమలో వీరు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, వీరి సంగతి ఏం చేద్దాం? అందుకనే పరిచర్య రెండు రకాలు. ఒకటి, నశించిపోతున్నటువంటి అన్యజనులను ప్రభు వైపుకు తీసుకురావటం ఒక పరిచర్య. వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ, జాలి, కరుణ, దయ తెలియచేసి వారిని ప్రభువులో నిలబెట్టడం ఒక పరిచర్య. రెండో పరిచర్య, ఇజ్రాయేలీయులలో నశించిపోతున్న వారి, అంతే, క్రైస్తవ్యములో ఉండి సరైన ప్రార్థన, మారు మనసు, లోతైన అనుభవాలు తెలియని వారి మధ్య పరిచర్య చేయటం రెండో పరిచర్య. దేవుడు నాకైతే రెండో పరిచర్య ఇచ్చాడు. ఆల్రెడీ క్రైస్తవంలోకి వచ్చి ఉజ్జీవం లేకుండా, ప్రార్థన లేకుండా, సరైనటువంటి ఎదుగుదల లేకుండా, ఏదో నామమాత్రమైన నామకార్థ క్రైస్తవ్యంలో ఓ ఉజ్జీవం తీసుకురావాలని దేవుడు మనకు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ ఉజ్జీవం తీసుకురావాలని దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని ముందు మన వాళ్ళలో ఉజ్జీవం రావాలి. మనలో ఉజ్జీవం రాకుండా మనం అన్ని జనులకి ఏం సువార్త ప్రకటిస్తాం? చూడండి ఒక్క మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్న ముందు తీర్పు ఎక్కడ ప్రారంభమవుద్దంట? దేవుని ఇంటి వద్ద నుండి. దేవుని ఇంటి వద్ద. దేవుని ఇంటిలో ఉన్నది ఎవరు? క్రైస్తవులు. ముందు ఎక్కడ తీర్పు ప్రారంభమవుద్ది? దేవుని ఇంటి, మన ఇంటి దగ్గర నుంచి తీర్పు ప్రారంభం. మన యొద్దనే ఆరంభం. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పు మన దగ్గరే స్టార్ట్. ఫస్ట్ క్రైస్తవ్యంలో ఉన్న వారి సంగతి దేవుడు చూస్తాడు, మనం ఎలా ఉన్నాం. క్రైస్తవంలో ఉద్యమం తగ్గిపోతుంది, క్రైస్తవ్యంలో చీకటి పెరిగిపోతుంది, అన్ని తెలిసి తెలిసి కూడా పాపం విస్తరిస్తుంది, పాపం పెరిగిపోతుంది. క్రైస్తవులని చెప్పబడుతున్న వారిలో పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, దర్శనం లేదు, విశ్వాసం లేదు, తగ్గింపు లేదు. అన్యుల ఎదుట అవమానం కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన వాళ్ళకే అసమాధానం. ఆ చర్చ్ అంటే ఈ చర్చికి పడదు, ఆ చర్చ్ అంటే ఈ చర్చికి పడకుండా మనం సమాధానం గురించి బోధిస్తే ఎవరు వింటారు? మన దేవుడు సమాధానకర్త అని మనం ఎలుగెత్తి ప్రకటిస్తే ఎవరు నమ్ముతారు? నీ దేవుడు సమాధానకర్త అయితే ముందు మీలో ఏది సమాధానం అన్నరా? నా దేవుడు తగ్గించుకొని పరమును వేడిచి ఆయన పశుశాలలో పరుండ పెట్టబడ్డాడని పలికినప్పుడు వారంటారు, అబ్బో మీ దేవుడికి అంత తగ్గింపు అయితే నీకెందుకు అమ్మా అంత గర్వం అంటారు. నా దేవుడు స్వార్థము లేని వాడంటే నీకెందుకుంది స్వార్థం అంటారు. నా దేవుడు ప్రేమ కలిగిన వాడంటే లోకము మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రశ్నిస్తారు, నీ దేవుడు ప్రేమ కలిగిన వాడంటున్నావు కదా, నీకేది ప్రేమ? ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం చేత కానీ నీకు దేవుని ప్రేమ తెలుసా అని లోకం ప్రశ్నిస్తున్నారు. మనం ఏం పలుకుతామంటే, ఏదండి మనలో ఉజ్జీవం? వాక్యం ఎంత తెలుసుకొని ఏం ప్రయోజనం అండి మన జీవితాలు మార్చుకోకుండా? ఎంత ప్రార్థనలకు వెళ్ళి ఏం ప్రయోజనం అండి బ్రతుకులు మారకుండా? ముందు మారాల్సింది జీవితం కదా, ముందు మారాల్సింది మనం కదా. మనలో ఏది ఉజ్జీవం? మనకి వాక్యాలు బాగా ఎక్కువ తెలిసిపోయేసరికి మనకి ఎట్లా ఉందంటే ఇతరులు అని మనల్ని మనం ఎలా ఉన్నామని మర్చిపోతున్నాం. మనలో లేదు ఉజ్జీవం. ఏది ఉజ్జీవం ఉంటే ఏది నీ జీవితంలో మార్పేది? ఏది నీలో ఉజ్జీవం? ఏది నీలో ఉజ్జీవం? ఎవరికి శిష్యునిగా ఉన్నావు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా కోసం శిష్యులను తయారు చేయమంటే ఈరోజు శిష్యుల కంటే లోకం కోసం పనిచేసేటువంటి క్రైస్తవులు ఎక్కువైపోయారు, దేవుని కోసం పనిచేసే క్రైస్తవులు తక్కువైపోయారు. ఏది ఉజ్జీవం?
ఆనాటి కాలంలో జాన్ వెస్లీ అనేటువంటి ఒక దైవజనుడు 1703వ సంవత్సరం జూన్ 17వ తారీఖున జన్మించిన గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ రోజుకి 4 గంటలు ప్రార్థించేవాడంట. అయ్యా, నా జనం పాడైపోతున్నారు, నా జనం పాడైపోతున్నారయ్యా, వారిలో ఒక ఉజ్జీవాన్ని రగిలించయ్యా. పరిశుద్ధతకి అడుగులు వేసి గుర్రంపై ప్రతిరోజు 40 మైళ్ళు ప్రయాణం చేసేటువంటి వాడంట. ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవం రగలటానికి కారణమయ్యాడు ఆయన. ఒక చోటకు వెళ్ళినప్పుడు మెరేవియన్ అనేటువంటి ప్రాంతంలో పురుషులు గాల్లో, అంటే వాళ్ళని దేవుణ్ణి నమ్ముకున్నాడని గాల్లో వదిలేస్తున్నా, వాళ్ళని ఎక్కడో అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నా, ఆ ఇబ్బందుల్లో వారి విశ్వాసాన్ని చూసి ఈయన ప్రభువులో నేను బ్రతకాలి, నేను యేసయ్య కోసం పని చేయాలి, ఒక ఉజ్జీవాన్ని రగిలించాలనుకున్నాడు. ఇంగ్లాండ్ ప్రాంతం అంతా మారడానికి ఆ జాన్ వెస్లీ గారు కారణమయ్యారు. మార్టిన్ లూథర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు 1483వ సంవత్సరంలో. ఆనాటి కాలంలో క్రైస్తవ్యం ఆచారాలతో మునిగిపోయింది. ఆచారాల్లో మునిగిపోయి బైబిల్ అందరు చదవడానికి లేదు. ఎవరైనా పాపం చేస్తే ఆ పాపం ఒప్పుకోవడానికి డబ్బులు కట్టాలి. ఇలాంటివన్నీ బైబిల్లో లేవని ఒక పోరాడాడు. క్రైస్తవ్యంలో ఉజ్జీవం కొరకు పనిచేశాడండి ఆనాటి కాలంలో మార్టిన్ లూథర్ అనేటువంటి గొప్ప దైవజనుడు. చర్చిలో ఒక రివైవల్ రావడానికి కారణమయ్యాడు. రివైవల్ అంటే ఉజ్జీవం. ఈరోజు అదే ఉజ్జీవం మనలో రావాలి. నీకుందా ఉజ్జీవం? ఆత్మల భారం ఉందా? ఆత్మల భారం నిజంగా నీ మధ్యలో ఉందా? ఆత్మల భారం అంటే అన్ని జనులు నశించిపోతున్నారన్న భారంతో పాటుగా నా జనులు నశించిపోతున్నారే, నా జనం పాడైపోతున్నారనేటువంటి ఒక ఆత్మల భారం నీకుందా? అయ్యో, క్రైస్తవులని చెప్పుకుంటున్న వీరి వల్లనే నా దేవుని నామం అన్య జనుల ఎదుట దూషింపబడుతున్నదే. ముందు నా ఇంటి వారు మారాలి, ముందు నా జనులు మారాలనే ఒక భారం నీలో ఉందా? నిజంగా ఆత్మల భారం 3 రకాలండి. ఒకటి, నశించిపోతున్న ఆత్మల విషయములో భారము కలిగి రోధించడం. దేవుని పాదాల యొద్ద రోదన. కన్నీటికి రోదనకి తేడా ఏంటంటే, నార్మల్ గా ఏడవడం కన్నీరైతే, గుండెలు బాదుకొని కన్నీరు మున్నీరుగా హృదయాలు బద్దలయ్యే అంతగా కన్నీరు కార్చి ప్రార్థన చేయడమే రోధించడం. ఆత్మలకే రోధించేవారు లేవాలి. అయ్యా, నా జనులు నశించిపోతున్నారయ్యా. క్రైస్తవులని చెప్పబడుతున్నారు, క్రిస్టియన్ కుటుంబాల్లో జన్మించారు, కానీ ప్రార్థన శక్తి లేదు, వాక్యం శక్తి లేదయ్యా. అయ్యా, నా జనం పాడైపోతున్నారయ్యా, నా జనం నశించిపోతున్నారయ్యా, నా జనం పాడైపోతున్నారనే ఒక రోధించేటువంటి ఆత్మల భారం ఒకటైతే, 2, ప్రకటించటం. ఎవరైతే అన్యాయంగా ఉంటున్నారో వారికి వెళ్ళి చెప్పాలి, ఇదిగో నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి అని ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలు ప్రకటించాలి. 3, మండించడం. మండించడం అంటే నువ్వు మండుతూ, అన్న రా ప్రార్థన చేసుకుందాం, అక్క రా ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఒక క్రైస్తవురాలివే, కానీ నీలో ప్రార్థన లేకపోతే ఎట్లాగా? నీలో విశ్వాసం లేకపోతే ఎలాగా? నీవు దేవుని శక్తిని నింపబడిపోతే ఎలాగా? రా అని మండించాలి. ఈరోజు మండించే వాళ్ళగా మనం తయారవ్వాలండి. ఈ 2025 పూర్తయ్యేసరికి నీవు మండించేటువంటి వ్యక్తిగా తయారవ్వాలి. నీలో ఒక మంట పుట్టాలి. ఆ మంట పుట్టించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మనందరం ప్రభు కొరకు మండాలి. ఆత్మల భారం 3 రకాలని చెప్పాను. 1, రోధించడం, 2, ప్రకటించడం, 3, మండించడం. బైబిల్లో ఉన్నటువంటి కొంతమందిలో ఈ ఆత్మల భారం ఉంది. ఈ ఆత్మల భారము అన్యజనుల గురించి నేను ప్రకటించట్లేదు, కానీ మన క్రైస్తవ్యం అని చెప్పబడుతున్నటువంటి ఆ క్రైస్తవ్యములో నశించిపోతున్న ఆత్మల సంగతి మీతో మాట్లాడుతున్నాను. కొన్ని మాటలు చూపిస్తాను, వారికి ఎంత ఆత్మల భారం ఉందో మనం ధ్యానం చేద్దాం. అదే ఆత్మల భారం మనం కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. చూడండి, హోషేయ గ్రంథం, హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును
విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. దేవుని బాధ, రోదన. ఆనాటి కాలములో భక్తుడి బాధ కూడా అదే. హోషేయ గ్రంథంలో నా జనులో దేవుని జనులట జ్ఞానము లేని వారే నశిస్తున్నారట. వారు జ్ఞానాన్ని విసర్జిస్తున్నారట. అందుకే వాళ్ళు దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. కాబట్టి దేవుడు వారిని మర్చిపోతున్నాడట. వారి పిల్లలను కూడా మర్చిపోతున్నాడట. భక్తుని వేదన దేవుని మాటగా పలుకుతున్న మాట ఏంటంటే, క్రైస్తవులు అనబడిన వారు ఆనాటి కాలంలో అయితే ఇజ్రాయేలు ప్రజలు, వారిలో జ్ఞానము లేదు. అయ్యో, వారు దేవుని వాక్యాన్ని మర్చిపోయారు, వాళ్ళలో జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారనే ఒక వేదన వారిలో కనిపిస్తుందండి. దైవజనులలో కానీ దేవునిలో కానీ. ఈ రోజున నీలో నాలో ఆ వేదన ఉందా? ఏమిటా వేదన? అయ్యో, దేవుని ప్రజలు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారే. ఈరోజు దేవుని పిల్లలు వివేకం లేకుండా ముందుకెళ్తున్నారే. వాళ్ళకి బాప్తీస జ్ఞానం లేదే, రక్షణ జ్ఞానం లేదే, త్రియేక దేవుని జ్ఞానము లేదే, పరిశుద్ధాత్మ జ్ఞానం లేదే. ఓ తెలివి తక్కువ వారి వల్ల ప్రవర్తిస్తున్నారే. నా జనులకు జ్ఞానము లేదు అని దేవుని బాధ ఎరిగిన వారుగా క్రైస్తవ్యంలో జ్ఞానము లేని క్రైస్తవులు లేరా? క్రైస్తవ్యంలో జ్ఞానం లేకుండా ఆచార ముసుగులో ఉన్నవారు లేరా? క్రైస్తవులలో చాలా మంది లోక సంబంధమైన ఆచారాలు కలిపిన వారు లేరా? జ్ఞానము లేకే కదా వారు అలా ప్రవర్తిస్తున్నారు అన్నట. కార్తీక క్రైస్తవ్యం అంట. మొన్న ఎక్కడో ఒక వీడియో చూశాను. కార్తీక సోమవారం అనే అన్యజనులు వారు ఆచారాలతో వారు పూజల్లో ఉంటారు. కార్తీక క్రైస్తవం అంటే ఎక్కడన్నా ఉందండి బైబిల్లో? సిలువు చుట్టూ తిరిగి సిలువు పాలు పోస్తున్నారు బుద్ధి లేని వారు. వారి జ్ఞానం లేకేగా అలాంటి పనులు చేసేది. వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు. బైబిల్లో ఎక్కడైనా ఉందండి? ఇవన్నీ జ్ఞానము లేకే కదా. ఈ రోజున చాలా మంది క్రైస్తవంలో విగ్రహారాధన చేస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారి పటం పెట్టి ఒక ఆమె ఒక ఇంటికి వెళ్ళిన వెంటనే 2 కొవ్వొత్తులు వెలిగించి, అగరబత్తులు వెలిగించి యేసుక్రీస్తు ప్రభు పటానికి కుంకుమ పెట్టింది. మహాతల్లి ఏంటమ్మా అంటే, యేసుక్రీస్తు ప్రభు పూజ అండి ఇది. పూజలు లేవు క్రైస్తవులు, ఆరాధనే ఉంది కదా. విగ్రహారాధనలే తెలియట్లేదు, జ్ఞానం ఉండట్ల వాళ్ళకి. అలాగ అన్ని జనులు అయితే ఏదన్నా రోగం వచ్చిందంటే అన్ని జనులు అనుకుంటారు, ఈ రోగం తగ్గితే నేను గుండు చేయించుకుంటానండి అని వాళ్ళు మొక్కుకుంటున్నట్టు క్రైస్తవులు కూడా అట్లానే తయారైపోయారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా భారం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని, ఇది తగ్గితే నేను వెళ్ళి ఫలానా చోటకెళ్ళి నేను గుండు కొట్టిస్తాను, గుణదల గుండు కొట్టిస్తాను, సాగర గుండు కొట్టిస్తాను, అక్కడికి వెళ్ళి గుండు కొట్టిస్తాను. దేవునికి నీ జుట్టుతో పని ఏముందయ్యా? నీవు మనసు మారాలని కదా. ఈరోజు చాలా మంది క్రైస్తవ్యములో ఇలాంటి వారు ఉంటే, జ్ఞానము లేనోళ్ళు క్రైస్తవ్యంలో పెరిగిపోతుంటే ఏది నీలో భారం? ఆ జ్ఞానం లేని క్రైస్తవుల గురించి ఎప్పుడైనా రోధించావా దేవుని సన్నిధిలో? ఎప్పుడైనా ప్రకటించావా? ఎప్పుడైనా మండించావా వాళ్ళని? అయ్యా, దేవునికి కావాల్సింది నీ జుట్టు కాదు, నీ మనస్సుని వారిని రగిరించే మంట ఎప్పుడైనా నీలో నుండి బయటకు వచ్చిందా? వారి సవాళ్ళు చేస్తారండి నాకెందుకు అనుకొని మౌనంగా ఆత్మల భారం లేకుండా ఎన్నాళ్ళు సతికిన బలి కూర్చొని, నాకు అవసరం లేదు, ఎవరు ఎటు చేస్తే నాకెంత నువ్వు ఉంటావు. అలానే అనుకుంటే విలియం కేరీ గారు ఈనాడు మన చేతిలో బైబిల్ వచ్చేదా? అలానే అనుకుంటే మార్టిన్ లూథర్ గారు ఈ రోజులో క్రైస్తవంలో ఎంత ఉద్యమం వచ్చేదా? అలానే అనుకుంటే ఆనాటి కాలంలో ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు ఈ రోజు నువ్వు ప్రభు నమ్ముకునేవాడిగా తెగించి ముందుకొచ్చారు, రోధించారు, రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. నాయన, భారతదేశం ఆచార ముసుగులో ఉంది, ఆ భారతదేశంలో క్రైస్తవ్యం పెరగాలని రోధించేవాళ్ళట. దాదాపుగా 19వ శతాబ్దంలో క్రైస్తవ్యము లేని ప్రాంతంలో, మరి ముఖ్యంగా భారతదేశంలో
యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా ఎవరు నమ్మని కాలంలో భారతదేశంలో క్రైస్తవులు పెరగాలని ఆనాటి కాలంలో ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, ఎన్నో దేశాలలో వారు రోధించి ప్రార్థన చేశారు. భారతదేశంలో క్రైస్తవ్యం కావాలి. వాళ్ళు మండారు, దేవుని కొరకు మండించారు. అక్కడ నుండి ఎంతో మంది మిషనరీలు వచ్చారు. వారు వచ్చింది కాక క్రీస్తుని పరిచయం చేసి భారతదేశంలో టెక్నాలజీ పెరగటానికి ఒక కారణమయ్యారండి. ఇది మనలో భారం. వారు మన దేశం కొరకు అంత ప్రయాసపడితే కనీసం నీ దేశ ప్రజల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ జనం కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నావు? ఏది నీలో భారం? అయితే నీలో భారం. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 32. నా సహోదరుడైన అమ్మ 32:11 అమ్మ. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వల్ల బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండలేదా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద ఉన్న వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయి ఐగుప్తీయులు నశింప చేయనట్లు కీడు కొరకు వారిని తీసుకుని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వాళ్ళు నీ కోపాగ్ని నుండి మలుకొని నువ్వు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. అసలు దేవుడు చేసే కార్యానికి అడ్డుగా నిలబడిన ఆత్మల భారం అంటే, నిజం చెప్పాలంటే దేవుడికి కోపం వచ్చేసింది ఆ సందర్భంలో. వారు చేసిన విచ్చలవిడి విగ్రహారాధన బట్టి దేవుడు వారిని నశింపజేయాలనుకున్నాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగినవారు. దేవుని ఎరుగని వారిని దేవుడు మన్నించే అవకాశం ఇస్తాడు. ఎరిగి చెడిపోయారు. 32వ అధ్యాయంలో వారు ప్రవర్తించినటువంటి ఆ విగ్రహారాధన దేవునికి ఎంతో కోపం వచ్చింది. ఎందుకంటే నిర్గమకాండం 20వ అధ్యాయము ప్రారంభంలోని దేవుడు ఏం చెప్పాడు వారికి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నేల ఎందే గాని దేని రూపమును మీరు చేసుకొనకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుడు చేసుకోకూడదు, సాగిల పడకూడదు అని చెప్పాక 32వ అధ్యాయంలోనే వాళ్ళు ఏం చేశారు? ఒక దూడని చేసుకున్నారు. వద్దు అని చెప్పినా కూడా కావాలని ప్రవర్తించారు. కోపం వచ్చింది దేవునికి, మామూలు కోపం. కోపం వచ్చేసి మోషే వీళ్ళందరినీ చంపేస్తాను. మోషే, అసలు వీళ్ళందరూ ఎందుకు? నిన్ను నీ కుటుంబాన్ని బ్రతకనిస్తావు, వీళ్ళందరినీ చంపేస్తాను, నిన్నే ఒక పెద్ద జనంగా చేస్తాను. అబ్రాహాముని ఎలా పెద్ద జనంగా చేశాను, నిన్న అలా పెద్ద జనంగా చేస్తాను, నువ్వేం భయపడొద్దు అని చెప్పేసి అంటే, మోషే ప్లేస్ లో ఎవరున్నా సరే వాళ్ళందరినీ చంపే, నేను నా కుటుంబమే పెద్ద జనంగా మారుతామంటే అంతకు మించిన దీవెన ఏముంది? అందులో నా జనులు నాశనం అవ్వకూడదు అయ్యా, నువ్వు వారిని నశింప చేస్తే వాళ్ళని చంపటానికి దేవుడు వాళ్ళని ఐగుప్తు నుండి తీసుకెళ్ళాడని జనాలు మాట్లాడుకుంటారు. అయ్యా, నీ నామానికి అవమానం వస్తే నేను బ్రతకలేనయ్యా, నీ నామానికి అవమానం కలిగించే పరిస్థితులు వస్తే నేను కూడా చచ్చిపోతా. అయ్యా, నన్ను కూడా తీసుకెళ్ళిపో. వద్దు నాయన, వీళ్ళని ఏం చేయొద్దయ్యా, ప్లీజ్ అయ్యా, నా జనము మీదకు ఉగ్రత రాని వద్దయ్యా. చూడండి, ఒక ఆత్మల భారమేమో హోషియాలో, నా జనులకి జ్ఞానము లేదు, వాక్యాన్ని విడిచిపెట్టారు, వారు నువ్వు మర్చిపోవద్దు అనే ఒక ఆత్మల భారం అయితే, ఇంకొక చోట ఆత్మల భారం, నా జనము మీదకు ఉగ్రత రానివద్దు, నా జనం పాడైపోయారు, వద్దయ్యా, ఉగ్రత రాని వద్దయ్యా, నా జనం నాశనం అయిపోయారయ్యా, వారి నుండి ఉగ్రత రాని వద్దయ్యా, నా జనము రక్షణ పొందాలయ్యా, నా జనము నిలబడాలయ్యా. ఎవరిని ఏం చేయొద్దా? ఎప్పుడన్నా ప్రార్థన చేసేవా? నీ బంధువులలో ఎంతో మంది ప్రభువుని నమ్ముకొని ఇంకా మద్యం తాగుతూ, ప్రభువుని నమ్ముకొని ఇంకా మందిరానికి వెళ్లకుండా, ప్రభువుని నమ్ముకొని తగాదాల్లో ఉంటుంటే, ప్రభువుని నమ్ముకొని పాపాల్లో ఉంటుంటే, అలాంటి వాళ్ళ పక్షాన నాయనా, నా జనులు తెలియక దారి తప్పారయ్యా, వారి మీద ఉగ్రత రానివద్దయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసేవా? నువ్వే పలుకుతున్నావు, దేవుడు కొడితే అర్థమైద్దని, దేవుడు కొడితే తెలిసిద్దిలే, వాళ్ళంతేలే అని నువ్వే, వాళ్ళంతేలే, వాళ్ళు మారరు, వాళ్ళ బతుకులు అంతేలే నువ్వే అంటుంటే, ఇక వాళ్ళ కొరకు రోధించే వాళ్ళు ఎవరు? వారికి ప్రకటించే వారు ఎవరు? వారిని మండించేటువంటి వారు ఎవరు?
పాపమును చూచి నా దేవుడు అసహించుకుంటే క్షమించే వాళ్ళు ఎవరండి? పాపాన్ని చూసి నా దేవుడే ప్రక్కన పెడితే ఇక దేవుని ప్రేమను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరండి? ఈ రోజు పాడైపోతున్న నీ ప్రజల కొరకు కన్నీరు కార్చేటువంటి ఆత్మల భారం నీకుందా? నీకుందా? హోషేయ గ్రంథంలోనేమో జ్ఞానం లేదని రోదన, నిర్గమకాండంలోనేమో అడ్డు నిలబడి రోదన. మొదటి సమూయేలు 15:11. మొదటి సమూయేలు 15:11. చదవండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నాజ్ఞలు గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండే. రాత్రంతా ప్రార్థన చేసి, రాత్రంతా ఏమని? సౌలు దేవుని మాట వినలేదు. అయ్యో, ఇజ్రాయేలీయుల మొదటి రాజే పడిపోయాడే, ఇక రాజులు ఏరే, ఇజ్రాయేలు యొక్క రాజే పడిపోయాడే, ఇక ఎవరు నిలబడతారని పడిపోయిన రాజు కొరకు రాత్రంతా మొరపెట్టాడంట. కోపావేశుడై. ఏంటి, రాజులే పడిపోతే పరిస్థితి ఏంటి? ఈనాటి కాలంలో చాలా మంది సేవకులు పడిపోతున్నారు. సేవకులు పడిపోతుంటే ఏం చేయాలి మనం? ఒక రాత్రంతా ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా ఒకే ఒక అంశం, రాత్రంతా యాకోబు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడని మనందరికీ తెలుసు. కానీ సమూయేలు ప్రార్థన చేశాడు రాత్రంతా పడిపోయిన రాజుని. కోపం వచ్చేస్తుంది. ఈ రోజు కొంతమంది క్రైస్తవులు అనబడినటువంటి వారి ప్రవర్తన కోపం వచ్చేస్తుంది. ఏంది వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా? కోపం వస్తే ఏం చేయాలా? రాత్రంతా నాయన 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 నాయన, రాజు పడిపోయాడయ్యా, రాజు కూలిపోయాడయ్యా, పరిస్థితి ఏమిటయ్యా, పరిస్థితి ఏమిటి? ఆ రాత్రి ప్రార్థన 15వ అధ్యాయంలో రాత్రంతా ప్రార్థన చేశాడు. 16వ అధ్యాయంలో దేశాన్ని ఏలేటువంటి అద్భుతమైన రాజు దావీదు రాజును అభిషేకించాడు. ఒక్క సమూయేలు రాత్రి ప్రార్థన ఒక తరమునకు ఉజ్జీవం దావీదుని దేవుడు లేపలేదా? ఈరోజు ఈ రాత్రి, ఒక రాత్రి ఎప్పుడైనా కూడా, ఒక రాత్రి నువ్వు నశించిపోతున్న సేవకుల కొరకు, నశించిపోతున్న క్రైస్తవుల కొరకు భారభరితముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన విన్న దేవుడు యవ్వన దైవజనులు లేపును గాక, ఉజ్జీవంతో ఉన్నటువంటి దైవజనులు లేపును గాక. ఏ ఒక్క దైవజనుడు సౌలు చనిపోతున్నాడు అంటే ఆత్మీయంగా చనిపోయాడని ఎంత ఏడ్చాడు, సౌలు కంటే రెట్టింపు పని చేయగలిగినటువంటి దావీదును దేవుడు లేపాడు. ప్రార్థన మండాల, అది ఉద్యోగం అంటే. అది అంత ప్రార్థన చేస్తేనే దావీదు మహారాజుని దేవుడు లేపాడు. సమూయేలు ప్రార్థన చేస్తుంటే దేవుడు వెతుకుతున్నాడు యథార్థవంతుడు ఎక్కడ ఉంటాడని. వెంటనే తండ్రి ద్వారా వెలివేయబడి విలువ లేని దావీదుని దేవుడు కనుగొన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మల భారంతో ముందుకెళ్ళగలవా? ఏది ఆత్మల భారం? ఏది భారం? ఒక రాత్రంతా ప్రార్థన చేసే భారం ఏది? మొదటి రాజుల గ్రంథం 19:10. మొదటి రాజుల గ్రంథం 19:10. అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసిరి. మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఇక్కడ ఏలియాల ఉజ్జీవం. బలిపీఠాలు పడగొట్టాడు శత్రువు, ప్రవక్తలను చంపించాడు శత్రువు. ఈయనొక్కడే రోషం కలిగి నిలబడ్డాడు.
ఈ రోజున ఏమిటా ఏలియాలో ఉద్యమం అంటే పడిపోతున్న బలిపీఠాల విషయంలో ఉద్యమం. ఈరోజు ప్రార్థన బలిపీఠాలు పడిపోతున్నాయి. ఒకప్పుడు ప్రార్థన లేదు, ఒకప్పుడు శక్తి లేదు, ఒకప్పటి ప్రవక్తలు లేరు, వారందరి కాలం ముగిసిపోయింది. రోషముతో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా బలిపీఠాలు పడిపోతున్నాయి నాయన, అయ్యా బలిపీఠాలు పడిపోతున్నాయి, బలిపీఠాలు పడిపోతున్నాయి అని ఆనాటి కాలంలో భారభరితంగా ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు నీ మాటలు ఆలకిస్తున్నాను, నీలో ఉందా భారం? ప్రార్థన ఇది. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో తెలుసా రిఫరెన్షులు. ఈ ఆత్మల భారం అనేటువంటి అంశం మీద రాత్రి ఆలోచన వచ్చినప్పుడు ఆ అంశాలు ధ్యానం చేస్తూ బైబిల్ చదువుతుంటే దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. యెషయా కాలంలో ఉజ్జీవం, యెషయా 1:4, ఇర్మియా కాలంలో ఒక ఉజ్జీవం, ఇర్మియా 9:1, ఎజ్రా కాలంలో ఉజ్జీవం, ఎజ్రా 9:3-6 వరకు, నెహెమ్యా కాలంలో ఒక ఉజ్జీవం, 1:3-4. దేశంలో ప్రాకారాలు కూలిపోయాయి, నా ప్రజలు దారి తప్పారు, నా ప్రజల కొరకు నేను ఏదో ఒకటి చేయాలనేటువంటి నెహెమ్యాలో భారం, ఇర్మియాలో రోదన. ఈరోజు మనకుందా? జ్ఞానం లేని నీ ప్రజలు, వాక్యాన్ని విడిచిపోయిన ప్రజలు, దేవుడు మరచిపోయేటట్లుగా ప్రవర్తించినటువంటి ప్రజలను బట్టి దేవుని సన్నిధిలో భారంగా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? రోధించావా? ప్రకటించావా? మండించావా? నశింపజేయకండి ప్రభువా, బ్రతికించండి అని మోషేలా అడ్డుపడ్డావా? రాత్రంతా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించావా? బలిపీఠం కూలిపోయింది, ప్రార్థన బలిపీఠాలు కూలిపోతున్నాయని ప్రార్థన చేసావా? జనముల పాపం విస్తరిస్తుంది, దేవా వారిని క్షమించని ప్రార్థన చేసావా? కన్నీరు మున్నీరుగా, కన్నీటితో తల జలమయముగా, నీ తలే ఒక జలమయముగా, నీ కన్నీరు కన్నీటి ఓటగా ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? పాప భారముతో నిండిన ప్రజల కొరకు రోధించావా? ఉపవాసం ఉండి అలాంటి వారి కొరకు ఎప్పుడన్నా ప్రార్థించావా? ఇలాగన మౌనంగా నాకేం సంబంధం లేదని కూర్చుంటే ఇంకెప్పుడు నిలబడతావు ప్రభు కొరకు? ఇంకెప్పుడు పని చేస్తావు? రోషం లేదా? పౌరుషం లేదా? నీ తోటలు నశించిపోతుంటే చూస్తూ కూర్చుంటావా? దేవుని కొరకు పని చేయాలని తపన లేదా? దేవుని కొరకు వాడబడాలనేటువంటి కోరిక లేదా? వీళ్ళ కోరుకుంటే ఒకటే ప్రార్థించే, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో. దేవుని కొరకు వాడబట్టం అంటే ఏదో ఇల్లు తిరిగి ఊరు తిరిగి సువార్త చెప్పడమే కాదు, నీ తోటి క్రైస్తవులను నిలబెట్టు, నీ తోటి ప్రార్థనకి లేవని నిలబెట్టు, వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేయి, వారికి శక్తివంతమైన ప్రార్థన గ్రూపులు పరిచయం చేయి, వారిని దేవుని కొరకు నిలబెట్టడానికి ట్రై చేయి. రోధించు, ప్రకటించు, మండించు. ఈ మాటలు ప్రతి ఒక్కరు మదిలో పెట్టుకోండి. దేవుడి వాక్యాన్ని మనం వినికిడిలో ఫలింపచేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నీలో నిలబడాలనేటువంటి ఆశ మాలో పెరిగి కొంతమంది నీ కొరకు నిలబెట్టి మండించి వారికి ప్రకటించి వారి విషయంలో రోధించే ఆత్మల భారం మాలో కలిగించండి. ఎంతో మంది క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు, కానీ పూర్వ ఉజ్జీవం లేదు. మరలా క్రైస్తవంలో ఆ ఉజ్జీవం ఎంతకాలంలో రగలాలి. ఆ ఉజ్జీవం రగలడానికి మేము కారణం కావాలి. మమ్మల్ని ఆ విధంగా మీరు సిద్ధపరచండి, మమ్మల్ని ఆ విధంగా తయారు చేయండి, మమ్మల్ని ఆ విధంగా మీరు నిలబెట్టండి. ఎవరైతే ప్రభువా అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మా అందరిలో ఆత్మల భారాన్ని ఉంచండి, మా అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మేమందరం నీ కొరకు నిలబడినట్లు సహాయం చేయమని, నశించిపోతున్నటువంటి వారిని అయ్యా నశించిపోతున్న మా జనుల్ని రక్షించుకునేటువంటి ఆ కృపను మీరు మాకు అనుగ్రహించమని, ఆయా ఆత్మల భారం మాలో ఉంచమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరి రాకుండా మీరు కాపాడమని, నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వండి, నీ పిల్లలకు ఆదరణ ఇవ్వండి, నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి, నీ పిల్లలకు మీరే ఆశ్రయముగా ఉండండి, నీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, అందరి పక్షముని మీరు నిలవండి, మీరే సహాయం చేసి నీ పిల్లలు ఎవరైతే ఏ ప్రేయర్ రిక్వెస్ట్తో వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్